అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ముఖ్యంగా ఈరోజు కేరళలో బీజేపీ హవా ఏ విధంగా వెళ్తోంది అనే దాని మీద, ఎందుకంటే మొన్న వచ్చిన అవుట్కమ్ రిజల్ట్స్లో ఎక్కడైతే ఈ సిపిఐఎం వాళ్ళకి చాలా స్ట్రాంగ్ హోల్డ్ అనుకున్నారో ఫస్ట్ టైం బీజేపీ వాళ్ళు దాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. మరి ఇదే పందా అక్కడ కూడాను జరిగితే బీజేపీ కేంద్రంలో సపోర్ట్ వస్తుంది. అసలు ఓవరాల్గా బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో స్ట్రెంగ్తన్ అవుతుందా లేదా అనే దాని మీద చిన్న వివరణ. అంటే కేరళలో చాలా వర్క్ చేశారు, దాంట్లో ఏమీ డౌట్ లేదు. వెంటనే అధికారంలోకి రాకపోయినా ఒక 20-30 సంవత్సరాల నుంచి ఆర్ఎస్ఎస్ చాలా స్ట్రాంగ్ వర్క్ చేసినటువంటి సమ్ ఆఫ్ ది స్టేట్స్ కేరళ. దాని రిఫ్లెక్షన్ పొలిటికల్గా స్లోగా మనకు అవుపిస్తూ ఉన్నది. ఈరోజు బేసిక్గా గెలిచినటువంటి నెంబర్ చూస్తే బాగా సిపిఎం నష్టపోయింది, కాంగ్రెస్ లెడ్ కంబైన్ బాగా స్వీప్ చేసింది. బట్ బీజేపీ తన ఉనికిని చాటుకుంటూ ముందుకు పోయింది. అదే చాలా కలవరం అందరిలో ఇస్తుంది. ఎందుకు? గుజరాత్ లాంటి ప్రదేశాల్లో 1-2 మున్సిపాలిటీలు గెలుస్తూ నెమ్మదిగా 10 ఏళ్లలో మొత్తం రాష్ట్రం అంతా కబ్జా చేసేసింది. సో అదే పరిస్థితి కేరళలో రావచ్చు అనేటటువంటిది ఒక అంచనా. అందుకనే బీజేపీ క్యాడర్స్ చాలా ఎలేటెడ్గా ఉన్నారు కేరళలో. ఒకటి, తిరువనంతపురం కార్పొరేషన్ను కైవసం చేసుకున్నారు, ఇంకో చోట ఇంకోటి చేసుకున్నారు. మిగిలిన అన్ని చోట్ల కూడా ఒక 10%, 15% ఇది రాగలిగింది. సో ఇట్లా వస్తూ ఉంటే ఇప్పుడు బేసిక్గా ఒకటి, అక్కడ యూడిఎఫ్ అనేటటువంటిది బాగా ముస్లిం ఓట్ను ఆధారంగా చేసుకొని ముందుకు పోతూ ఉన్నది. దాంట్లో కాంగ్రెస్ బేసికలీ ఇంత మటుకు ఏంది, సిపిఎం మీద కోపం కాంగ్రెస్కు, కాంగ్రెస్ మీద కోపం సిపిఎంకి, ఈ రకంగా ఆల్టర్నేట్ అవుతూ ఉన్నది. మధ్యలో ఇది వచ్చేటప్పటికి ఆ సెగ్మెంట్స్ విచ్ ఆర్ కొంత నాట్ హ్యాపీ విత్ కాంగ్రెస్ అప్రోచ్, కేవలం మైనారిటీ ఓటు కన్సాలిడేషను, ఫండమెంటలిస్టిక్ మైనారిటీ వాయిస్ను వీళ్ళు ముందుకు తీసుకురావటం, ఇది కొంతమందికి నచ్చటం లేదు. అవి నెమ్మదిగా ఎటుకొచ్చేటటువంటి అవకాశం ఉంది. రెండోది, సిపిఎం కూడా బేస్ కోల్పోయే కొద్దీ కొంత అటు నుంచి కూడా ఇటుకొచ్చే అవకాశం ఉంది, లైక్ ఇట్ హ్యాపెండ్ ఇన్ వెస్ట్ బెంగాల్. సో అది వీళ్లకు స్పేస్ స్లోగా ఓపెన్ చేస్తున్నది. కేరళలో బీజేపీకి స్పేస్ ఓపెన్ అవుతున్నది. ఈ ఓపెన్ అయిన స్పేస్ ముందు, అందుకనే శశి థరూర్ కూడా అటు ఇటుగా మాట్లాడుతున్నాడు. మేబీ వన్ ఆఫ్ దీస్ డేస్ ఈ మే జాయిన్ ది బీజేపీ. జాయిన్ చేసి లీడ్ చేసినా కానీ ఆశ్చర్యం లేదు. సో ఇది ఒక బీజేపీకి గుడ్ ట్రెండ్. ఇన్ఫ్యాక్ట్ నేను మొదటి నుంచి అది ఒక మాట చెప్తూ ఉన్నాను, మొత్తం దేశంలో బీజేపీ ఎదిగేటటువంటి చివరి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావచ్చని. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో నాయకత్వం సరిగ్గా లేదు, అంత గ్రౌండ్ లెవెల్కు వర్క్ అయితే జరగటం లేదు. రెండోది, పొలిటికల్ స్పేస్ కూడా లేదు. వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం ఈ రెండిట్లో ఏదో ఒకటి బాగా వీకెన్ గాంధీ, అక్కడ స్పేస్ వీళ్ళకి వచ్చేటువంటి అవకాశం లేదు. జనసేన అటు ఇటు ప్లే చేస్తూ ఉంది టోటల్గా. అందుకని కొంతవరకు బీజేపీకి అక్కడ ఓపెనింగ్ రావట్లేదు. బట్ అటువంటి ఓపెనింగ్ ఈరోజు కేరళలో వచ్చింది, తమిళనాడు కూడా ఒప్పిస్తూ ఉన్నది. సో ఈ 2 రాష్ట్రాల్లో వాచ్అవుట్ చేయాలి. స్లోగా 5-10 ఏండ్లలో తమిళనాడులో ఇన్ కాంబినేషన్ విత్ అదర్స్, కేరళలో ఈవెన్ వితౌట్ కాంబినేషన్ విత్ అదర్స్ గట్టిగా ఎదిగితే ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. అది మంచి పరిణామం. ఇంత మటుకు దాని మీద ముద్ర ఉంది కదా, పాన్ ఇండియా పార్టీ కాదు, సౌత్లో మీకు హోల్డ్ లేదని. సౌత్లో హోల్డ్ కనుక తెచ్చుకోగలిగితే ఆ అపవాదు తొలగిపోతుంది. రెండోది, కుషనింగ్. ఇప్పుడు ఎంతసేపటికి నీకు
ఓకే 265 270 సీట్లు కావాలంటే నువ్వు కొన్ని రాష్ట్రాలను స్వీప్ చేయాలి. నువ్వు గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, యూపీ ఇవన్నీ స్వీప్ చేస్తే కానీ నీకు ఆ నెంబర్ రావటం లేదు. నీకు ఇక్కడ కూడా బలం పెరిగినప్పుడు స్వీప్ చేయకపోయినా అక్కడ అటు ఇటుగా వచ్చినా ఇటు ఇటుగా వచ్చి నీకు ఫుల్ మెజారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. రియల్ పాన్ ఇండియా పార్టీగా డెవలప్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. లెట్ అస్ హోప్ ఇట్ హ్యాపెన్. త్వరగా అయితే మంచిది. మంచి విషయాలు చెప్పారు సార్. థ్యాంక్ యూ.